కళ్ళ ముందే ఉన్న తాళం చెవులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం వేరు. కళ్ళెదుట ఉన్న కన్నపిల్లల పేర్లు మర్చిపోవడం వేరు. మీ వయసు 40 దాటిందా? అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి సీరియస్గా ఆలోచించక వదిలేశారా? ఇలా చేస్తే ఆ తర్వాత కుటుంబం మొత్తం చాలా తీవ్రమైన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నారా? వారితో ఇలాంటి సమస్యలను మీరు తరచుగా ఎదుర్కొంటున్నారా? దీనికి కారణం ఆల్జీమర్స్ అనే మతిమరుపు జబ్బు కావచ్చేమో ఎప్పుడైనా ఆలోచించారా? డాక్టర్ను కలిశారా? ఆల్జీమర్స్ మొదలయ్యే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎన్ని దశల్లో ఇది విస్తరిస్తుందో, ఎప్పుడు మనం జాగ్రత్త పడాలో అన్ని వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం ఎవరికైనా సహజమే. కానీ ప్రతి మతిమరుపు ఆల్జీమర్స్ వ్యాధి కాదు. అయితే కొన్నిసార్లు ఈ మతిమరుపు నెమ్మదిగా పెరుగుతూ సొంత కుటుంబ సభ్యులను, చివరికి తమను తాము కూడా గుర్తుపట్టలేని స్థాయికి చేరుకుంటుంది. మాట్లాడడం, నడవడం, తినడం, దుస్తులు ధరించడం వంటి ప్రాథమిక పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తీవ్రమైన స్థితిని ఆల్జీమర్స్ వ్యాధి అంటారు. ఆల్జీమర్స్ కేవలం మతిమరుపు మాత్రమే కాదు, ఇది ఒక న్యూరో డీజనరేటివ్ వ్యాధి. సులభంగా చెప్పుకోవాలంటే మన మెదడులో బిలియన్ల కొద్ది నాడీ కణాలు అంటే బ్రెయిన్ సెల్స్, న్యూరాన్స్ ఉంటాయి. అవి ఒకదాంతో ఒకటి సమాచారాన్ని పంచుకుంటూ ఉంటాయి. ఆల్జీమర్స్ మొదలైనప్పుడు ఈ కణాలు క్రమంగా దెబ్బతిని ఒకదాని తర్వాత ఒకటి చనిపోవడం ప్రారంభిస్తాయి. ఫలితంగా సమాచారాన్ని పంచుకోలేవు. అప్పుడే ఈ మతిమరుపు సమస్య మొదలవుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి మాత్రమే కాదు, ఆలోచించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. భాషను సక్రమంగా వినియోగించుకోలేరు. వ్యక్తిత్వంలోనూ ప్రవర్తనలోనూ అనూహ్యమైన మార్పులు వస్తాయి. చివరికి శరీర నియంత్రణ కూడా దెబ్బతింటుంది. ఆల్జీమర్స్ చివరకు డెమెన్షియాకు దారితీస్తుంది. డెమెన్షియా అంటే ఒక వ్యాధి కాదు. జ్ఞాపక శక్తి, ఆలోచన, నిర్ణయాలు వంటి అనేక రకాల సామర్థ్యాలు తగ్గినప్పుడు దాన్ని డెమెన్షియాగా పిలుస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే 60 నుండి 70% డెమెన్షియా కేసులకు ఆల్జీమర్సే కారణమని తెలుస్తోంది. ఆల్జీమర్స్ ఒక్క రోజులో రాదు. మొదట్లో చాలా చిన్న చిన్న విషయాలు మర్చిపోవడంతో ప్రారంభమవుతుంది. కాలక్రమేణా మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా కుటుంబం అంతా చిక్కుల్లో పడిపోవచ్చు. ఆల్జీమర్స్ బాధితులు తమకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తుంటారు. వారి మెదడు కణాలు బలహీనపడడం వల్ల మాత్రమే అలా ప్రవర్తిస్తుంటారు. అందుకే ఈ వ్యాధి గురించి భయపడడం కంటే శాస్త్రీయ అవగాహన ఏర్పరచుకోవాలి. రోగుల పట్ల ఆత్మీయతను, ఓర్పును అలవర్చుకోవాలి. ఆల్జీమర్స్ ఎందుకు వస్తుందో దానికి ఇప్పటివరకు ఖచ్చితమైన కారణాలు పూర్తిగా తెలియడం లేదు. అయితే మెదడులో బీటా అమైలాయిడ్ అనే ప్రోటీన్ గడ్డలు, అలాగే టావ్ అనే ప్రోటీన్ వల్ల సమస్యలు ఏర్పడడంతో మెదడులోని నాడీ కణాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల పాటు నెమ్మదిగా కొనసాగుతుంది. లక్షణాలు పైకి మనం గుర్తించే సమయానికి మెదడులో అప్పటికే చాలా నష్టం జరిగి ఉండవచ్చు. దీనికి వయసు పెరగడం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ చరిత్ర, ఒక్కోసారి జన్యుపరమైన మార్పులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, గుండె సమస్యలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో చాలామంది వీటిని సాధారణ మతిమరుపుగా తీసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం, ఒకే ప్రశ్నను పదే పదే అడగడం, వస్తువులను ఎక్కడ పెట్టారో మర్చిపోవడం, సరైన పదాలు గుర్తురాక మాట్లాడడంలో ఇబ్బంది పడుతూ ఉండడం, తేదీలు, రోజులు మర్చిపోవడం, డబ్బుల లెక్కలు లేదా బ్యాంకు పనుల్లో తప్పులు చేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన అపాయింట్లను మిస్ అవుతూ ఉంటారు. వ్యాధి పెరిగే కొద్దీ కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంటి దారిని కూడా మర్చిపోతూ ఉంటారు. కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. తినడం, స్నానం, దుస్తులు ధరించడం, వీటికి కూడా ఇతరుల సహాయం అవసరం కావచ్చు. మాటలు పూర్తిగా చెప్పలేకపోతూ ఉంటారు. రోజువారీ పనులు చేయలేకపోతూ ఉంటారు. కోపం లేదా ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది. నిద్రలేమి, అనుమానాలు పెరగడం, వ్యక్తిత్వంలో మార్పులు కూడా గమనించవచ్చు. ఆల్జీమర్స్లో మొత్తం 6 దశలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. మొదటి దశలో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ మెదడులో మార్పులు నెమ్మదిగా మొదలవుతాయి. రెండో దశలో చిన్న చిన్న మతిమరుపు ప్రారంభమవుతుంది. పేర్లు లేదా వస్తువులు మర్చిపోవడం కనిపించవచ్చు. చాలామంది దీన్ని సాధారణ వయసు ప్రభావంగా భావిస్తారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు మతిమరుపు వచ్చిన విషయాన్ని గుర్తించలేరు. మూడో దశలో కుటుంబ సభ్యులు కూడా మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. మాటల్లో తడబాటు, పనులను సరిగ్గా చేయలేకపోవడం, కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం, అంటే ఉదాహరణకు ఒక కొత్త దారిని గుర్తుపెట్టుకోలేకపోవడం వంటివి కనిపిస్తాయి. నాలుగో దశను ఒక మోస్తరు ఆల్జీమర్స్ దశగా చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు, బిల్లులకు సంబంధించిన పనులు, ప్రయాణం వంటి పనులు స్వయంగా చేసుకోవడం కష్టమవుతుంది.
జ్ఞాపక శక్తి బాగా తగ్గినట్లు ఇతరులు కూడా గుర్తించగలుగుతారు. 5వ దశలో రోజువారీ జీవితాన్ని ఇతరుల సహాయంతో మాత్రమే నిర్వహించగలుగుతారు. చిరునామాలు, తేదీలు, కుటుంబ సభ్యుల వివరాలు కూడా పూర్తిగా మర్చిపోవచ్చు. దుస్తుల ఎంపికలో కూడా ఇతరుల సహాయం అవసరమవుతుంది. 6వ దశ అత్యంత తీవ్రమైన దశ. కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టకపోవచ్చు. మాట్లాడే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. నడవడం, మింగడం, తినడం కూడా కష్టమవుతుంది. పూర్తిగా ఇతరుల సంరక్షణ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అయితే కొన్ని మందులు మాత్రం కొంతకాలం లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చు లేదా వ్యాధిని కొంతవరకు నియంత్రించవచ్చు. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స, పునరావాసం, జీవనశైలి మార్పులు చేస్తే కొంతవరకు వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఆల్జీమర్స్ను పూర్తిగా నివారించలేకపోయినా దీని ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, మంచి నిద్ర, ధూమపానం, మద్యపానం జోలికి పోకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మెదడుకు వ్యాయామం ఇచ్చే విధంగా పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సామాజికంగా చురుగ్గా ఉండడం. వీటి ద్వారా ఆల్జీమర్స్ను కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. 2024లో ది ల్యాన్సెట్ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆల్జీమర్స్, డెమెన్షియా కేసుల్లో పైన చెప్పిన పనుల ద్వారా ఆల్జీమర్స్ను కొంతవరకు నియంత్రించవచ్చని తేలింది. ఫింగర్ ట్రయల్ అనే అంతర్జాతీయ అధ్యయనం కూడా ఇలాంటి పనులు చేయడం ద్వారా జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తేల్చింది. అందుకే ఆల్జీమర్స్ రోగిని ఎప్పుడూ మందలించకూడదు. వారు కావాలని మర్చిపోరు. మెదడులో జరిగే మార్పుల వల్ల అలా జరుగుతుంది. ఆల్జీమర్స్ అనేది కేవలం మతిమరుపు కాదు. వ్యక్తి జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, వ్యక్తిత్వం, స్వతంత్ర జీవనాన్ని క్రమంగా ప్రభావితం చేసే దీర్ఘకాలిక మెదడు వ్యాధి. ఇది ఒక్కసారిగా రాదు. సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా వైద్యులను సంప్రదిస్తే చికిత్స ద్వారా, జీవనశైలి మార్పుల ద్వారా, కుటుంబ సహకారం ద్వారా రోగి జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి వారితో ప్రశాంతంగా మాట్లాడాలి. ఒకేసారి ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. రోజువారీ కార్యక్రమాలను ఒకే విధంగా కొనసాగించాలి. ఇంట్లో సురక్షితమైన వాతావరణం కల్పించాలి. మందులు సమయానికి ఇవ్వాలి. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. ప్రస్తుతం పూర్తి నివారణ లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల వల్ల త్వరలో కొన్ని మార్పులు రావచ్చు. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఆరోగ్య సమాచారాన్ని మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి, వాటిని పరిశీలించండి. WHO ప్రకారం జూలై 3వ తేదీ 2026 నాటికి డెమెన్షియా యొక్క ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మహిళలు డెమెన్షియా ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. వారికి డెమెన్షియా వల్ల వైకల్యం, మరణాల భారం ఎక్కువగా ఉంటుంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.7 కోట్ల మందికి డెమెన్షియా వచ్చింది. వీరిలో 60% కంటే ఎక్కువ మంది తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి మంది డెమెన్షియా బారిన పడుతున్నారు. మొత్తం డెమెన్షియా కేసుల్లో 60 నుండి 70% వరకు ఆల్జీమర్స్ వల్లే సంభవిస్తున్నాయని తేలింది. డెమెన్షియా ప్రపంచంలో మరణాలకు 7వ ప్రధాన కారణం. అలాగే వృద్ధుల్లో వైకల్యం, ఇతరులపై ఆధారపడే పరిస్థితిని కలిగించే ప్రధాన కారణాలలో ఇది ఒకటి. 2019లో డెమెన్షియా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై $1.3 ట్రిలియన్ భారం పడుతోందని తేలింది.